ఇప్పుడు మనం ఢిల్లీ టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. దీనికి ఆపోజిట్లో ఢిల్లీ టెర్మినల్ 2 ఎంట్రన్స్ అయితే ఉంది. సో మనం అయితే వచ్చేసి ఢిల్లీ టెర్మినల్ 3 ఎంట్రన్స్లో నుంచి ఇప్పుడే మనం ఫ్రీ షటిల్ బస్ అయితే దిగాను. సో ఫస్ట్ వీడియో తర్వాత ఇది సెకండ్ వీడియో. సో మనమైతే ఎంట్రన్స్ అయితే అయిపోయాను. లోనకైతే వెళ్దాం ఢిల్లీ టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్లోకి. సో ఢిల్లీ టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్. అయితే మన ఫ్లైట్ 2:30కు ఉందని చెప్పి మనం ముందే వచ్చేసాము. 10:11 అవుతుంది టైం అయితే ప్రజెంట్. మన ఫ్లైట్ వచ్చేసి డిలే అయిందన్నారు. 2:30కి రావాల్సిన ఫ్లైటు మనకి సాయంత్రం 6 గంటలకు అయితే ఇచ్చాడు. సో నేను చాలాసేపటి నుంచి ఇక్కడ ఒక అతన్ని అయితే చూస్తున్నాను. అతను ఈవీ మిషన్లో బోర్డింగ్ పాస్ అయితే తీస్తుండు. చాలాసేపటి నుంచి అయితే నేను చూస్తున్నాను. ఆ బోర్డింగ్ పాస్ ఎట్లా తీయాలో ఏంటో మరి అతనికి అర్థం కావట్లేదు ఏందో, కానీ చాలా కష్టపడుతుండే అయితే. సో ఆ నుంచి మనమైతే లోనకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి 6:30కి ఇచ్చిండని నేను చెప్పాను, అయినా కానీ మనం లోనకైతే వెళ్ళేద్దాం. సో లోనకి వెళ్తుంటే సో లోపలైతే చాలా బాగుంది. సో ఢిల్లీ టెర్మినల్ 3 ఎయిర్పోర్ట్ నేను చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పాను ఫ్రెండ్స్ మీకు. సో చాలా పెద్ద ఎయిర్పోర్టు ప్లస్ చాలా బాగుంటుంది లోపల. సో అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ లగేజ్ చెకింగ్ అయితే వేద్దాం మనం. ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఏనుగు స్టాచ్యూ అయితే కనిపిస్తున్నాయి. 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకటి పెద్ద ఎలిఫెంట్, రెండోది చిన్న ఎలిఫెంట్ అయితే కనిపిస్తుంది. మనం లగేజ్ చెకింగ్ కౌంటర్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. లగేజ్ చెకింగ్ అయితే చేసేద్దాం. స్పైస్ జెట్ మంది. సో ఈ స్పైస్ జెట్ లగేజ్ చెకింగ్ అయితే వేసేసేసి మనం చిన్నగా లోనకైతే వెళ్దాం చెకింగ్ కౌంటర్లోకి. అట్నుంచి మన ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఇప్పటికైతే మనకి ఈ ఫ్లైట్ డిలేలో నడుస్తుంది. ఇక్కడ 2 ఎలిఫెంట్లు ఉంటాయని ఇందాకలే చెప్పాను కదా. సో చూడండి ఫ్రెండ్స్, 2 ఎలిఫెంట్లు అయితే చాలా బాగున్నాయి. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. 2 ఎలిఫెంట్లు అయితే మస్తు ఏర్పాటు చేశారు. సో ఇట్లాంటివి చాలా ఉన్నవి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. చాలా ఇట్లాంటి స్టాచ్యూలు మంచి మంచి వింత అయిన ఎగ్జైటింగ్ ఉన్నాయి అన్నవి ఎయిర్పోర్ట్ల లోపలలో అయితే ఏర్పాటు అయితే చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఈ నుంచి మన లగేజ్ చెకింగ్ అయితే అయిపోయింది. సో మనం అయితే చెకింగ్ కౌంటర్లోకి ఎంటర్ అవుతాం. ఇదిగో జోన్ 453 అని అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5. సో ఇక్కడ నుంచి మనం చెకింగ్ కౌంటర్లలోకి వెళ్ళిపోతే మన బ్యాగులు, మన క్యారీ బ్యాగులు చెకింగ్ చేశాక లోనకైతే వెళ్ళిపోదాం. సో లోనకైతే వచ్చేసాం మనం. సో ఈ నుంచి మనం లోనకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు వచ్చేసి 50 నుంచి 55 మధ్యలో మనకైతే గేట్ ఇచ్చారు. సో ఏ గేట్ అనేది చూద్దాం. ప్రజెంట్ అయితే మనకి 54 అన్నారు. సో అక్కడి నుంచి చూద్దాం. మనకైతే ఇప్పుడు ఇక్కడ నుంచి షాపింగ్ కౌంటర్లు అయితే చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. షాపింగ్ కౌంటర్లు అయితే చాలా ఉన్నాయి. ప్రతి ఎయిర్పోర్ట్లో షాపింగ్ మాల్స్, షాపింగ్ కోసం అని ప్రతి ఒక్కటి అయితే ఉంటాయి. టిఫిన్ సెంటర్లు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ. భోజనం కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్. భోజనం అంటే మామూలుగా పిజ్జాలు, బర్గర్లు ఇట్లాంటివి, సమోసాలు, నూడిల్స్ అవి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చాలా రకాల షాపింగ్ అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎన్నో రకాల షాపింగ్ అయితే చేయొచ్చు, బట్టలు అవి ఇవి. సో మీరు షాపింగ్ కూడా చేయాలనుకుంటే మాత్రం ఎయిర్పోర్ట్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. షాపింగ్ అని అంటే ఎనీ టైప్ ఆఫ్ షాపింగ్, చాలా రకాల షాపింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయో. సో హల్దీ ర్యామ్స్ అని చూసారుగా, ఇక్కడ స్వీట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి మనం కొంచెం వస్తే ఎస్బీఐ కార్డ్, ఇక్కడ మనకి క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ వాళ్ళే క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో అక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఎయిర్పోర్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా ఉండదు. సో ఇవి అయితే డిస్ప్లేలు, మన ఫ్లైట్ ఎప్పుడు ఏ ఫ్లైట్ వస్తుంది, ఎన్ని గంటలకి, ఎక్కడ అన్నది మనకి డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుంది. సో ఆ నుంచి మనం చూసుకొని మనం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ నుంచి మనం ఇంకా లోనికి వచ్చేస్తే ఇంకా చాలా కనబడుతున్నాయి. ఇది టిఫిన్ సెంటరు. సో చాలా రకాల టిఫిన్స్ అయితే మనకి ఇక్కడ అవైలబిలిటీగా అయితే ఉంటాయి. సో అక్కడి నుంచి మనం ఇక్కడ బుక్ స్టాల్లోకి తీసుకొచ్చాను నేనైతే. ఇక్కడ చాలా రకాలమైన బుక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెంబర్ ఆఫ్ బుక్స్ కాకపోతే హిందీ, ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి. తెలుగు లాంగ్వేజ్ అయితే బుక్స్ దొరకడం అయితే చాలా కష్టం. సో కీ చైన్స్ అవి ఇవి అని మంచి మంచి ఐటమ్స్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. సో బుక్స్ అయితే నెంబర్ ఆఫ్ బుక్స్ మస్తు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా టైంపాస్ కోసం చదువుకోవాలి అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. మస్తు బుక్స్ ఉన్నాయి. ఒక 5-10 నిమిషాలు చదువుతా అంటే అక్కడ తీసి చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ పూర్తిగా నేను చదువుతా మళ్ళీ తర్వాత వచ్చిస్తా అంటే మాత్రం కుదరదు ఫ్రెండ్స్. సో వాళ్ళకైతే కొనేసేయాలా, పర్చేస్ చేయాలా, కానీ కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా కాస్ట్ అయితే
చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఐటెం మీద అంతే. ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి మన షెల్ఫ్స్లలో పెట్టుకోవడానికి కోసం వినాయకుడి విగ్రహాలు అవి ఇవి. సో అక్కడి నుంచి మనమైతే టిఫిన్ సెంటర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం టిఫిన్ చేసేద్దాం అని వచ్చాను ఫ్రెండ్స్. బాగా ఆకలిస్తుంది. సో మనం పొద్దున్న ఎప్పుడో తిన్నాము, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి తినేద్దాం. సో మనం టిఫిన్ కోసం అయితే వచ్చాను. ప్రజెంట్ అయితే మనం దోశ ఆర్డర్ ఇద్దామని చూస్తున్నాం. దోశ ఎంత ఉందా అని చూస్తున్నారు. ఇక్కడ వీళ్ళైతే విచిత్రంగా చూస్తున్నారు. సో ఏంటా ఇంత రేట్లా అని చూస్తున్నారు ఫ్రెండ్స్. సో మనమైతే దోశ ఆర్డర్ ఇచ్చాము. 360 రూపాయలు పడుతుంది మనకి వచ్చేసింది మన దోశ. సో 360 రూపాయలకి ఇదండి దోశ. మనకి సాంబారు దోశ ఇచ్చారు అట్లా చిన్న మనం తినేస్తాం. తినేసాక చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంది. సో దోశ అయితే పర్లేదు, ఎట్లా ఉంటుంది అనుకున్నాను. సో పర్లేదు, మొత్తానికి అయితే బాగుంది కొంతవరకు అయితే. కానీ 360 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. సో అక్కడి నుంచి వచ్చేసి నేను లస్సీ తాగుదామని తీసుకున్నాను. ఈ లస్సీ కూడా చాలా రేట్ ఉందండి. ఎంత ఉందో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. ఒక గ్లాసు లస్సీ వచ్చేసి 250 రూపీస్ అండి. సో అక్కడి నుంచి మనం లోనకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఎక్సర్సైజెస్, యోగా ఎక్సర్సైజెస్, వ్యాయామాలకు సంబంధించిన స్టాచ్యూలు అయితే ఏర్పాటు చేశారు. ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను ఫ్రెండ్స్ మీకు. సో ఎన్నో వీడియోలలో ఇవి చూపించాను. ఎందుకు చూపించానంటే ఆల్రెడీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ వస్తున్నా కాబట్టి చూపించుకుంటూ వస్తున్నా ఫ్రెండ్స్. ఇలా చూపిస్తూ ఉండడమే మన ఛానల్ యొక్క మొదటి లక్ష్యం. ప్రతి ఒక్క విషయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎట్లా ఉంది ఏంటి అనేది మనం ప్రతి ఒక్కటి క్లియర్గా చూపించాలనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనే కాదు, ప్రతి ఒక్కటి మన ఛానల్లో టూరిస్ట్ ప్లేసెస్ ఏ విధంగా ఉన్నాయి అనేవి ప్రతి ఒక్కటి చూపించడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రజెంట్ టెర్మినల్ 3 ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్. నేను లోన్ నుంచి తీస్తున్నాను, కిటికీలోంచి. టెర్మినల్ 3 ఎంట్రన్స్ ఇట్లుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారా ఎంత గ్రీనరీగా ఉందో టెర్మినల్ 3 ఎంట్రన్స్. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో లోపలికి ఎయిర్పోర్ట్ గ్రౌండ్లో చూడండి ఫ్రెండ్స్, విస్తార విమానాలు అయితే పార్కింగ్ చేసి అయితే కనిపిస్తున్నాయి. విస్తార విమానాలు. సో అక్కడి నుంచి మనం అయితే లోనకి వచ్చేద్దాం. ఇక్కడ చూసారుగా ఢిల్లీ మన గుజరాత్ టీం అయితే ఉంది, క్రికెట్ టీము. ఫోటోలు హార్దిక్ పాండ్యా వాళ్ళది. సో అక్కడి నుంచి మనం అయితే 54 గేట్ అన్నారు. 54 గేట్లోకి అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. 54 గేటా 55 గేటా అన్నది తర్వాత చూద్దాం. సో మొత్తానికైతే మనకి గేట్లు అయితే ఇప్పుడు 2 సార్లు 54 అన్నాడు, ఒకసారి ఏమో 55 అన్నాడు. అట్లా అప్ డౌన్ చేస్తుండు. ఏ గేట్ ఇస్తాడు అన్నది ఇంకా క్లారిటీగా అయితే లేదు. సో అన్నించి చూద్దాం మనం క్లారిటీగా మనకి ఏ గేట్ వస్తుందా అన్నది. సో డిస్ప్లేలో అయితే ప్రతిసారి నేను చూసుకుంటున్నాను, చేంజ్ అయిపోతుంది అందుకోసమని. సో చూడండి ఫ్రెండ్స్, ఎన్నో ఫ్లైట్లు అయితే ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాయి. కొన్ని మూవ్ అవుతున్నాయి, వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కొన్ని నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ అయితే వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అనేది చాలా పెద్దగా ఫ్రెండ్స్. ఒక రోజుకి వచ్చేసి కొన్ని వందల విమానాలు ఎగురుతాయి, 100 విమానాలు ఆలుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. డొమెస్టిక్ ఫ్లైట్లు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు. ఇక్కడ ఢిల్లీ టెర్మినల్ 3 కాదు, 1, 2 ఇంకా 2 ఉన్నాయి ఎయిర్పోర్ట్లు. మొత్తం చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఫ్లైట్ ఎగురుతుంది, ఇక్కడ ఒక ఫ్లైట్ పోతూనే ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, టేక్ ఆఫ్ ఎట్లా అవుతుందో. వచ్చడి విమానాలు, నెంబర్ ఆఫ్ విమానాలు టేక్ ఆఫ్ అయితే ల్యాండింగ్ అయితేనే ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని విమానాలు ఆగి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూస్తూ ఉంటేనే 5-6 విమానాలు కనబడుతూనే ఉన్నాయి ఒక వీలోనే. సో అదైతే లగేజ్, ఇది ఆ డోరు లగేజ్ వేస్తారు ఫ్రెండ్స్. ఆ డోర్ తీసినప్పుడు విమానం కింద క్యాబిన్లో లగేజ్ సెట్ చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే మనమైతే విమానంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కన్ఫర్మ్ సబ్స్క్రైబ్.